ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 27వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం సిద్ధము చేసే ప్రార్థన. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా మీకోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానాలు వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాలు. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ కోసం ఎంతగానో ఆర్థిక సహాయాలు, ప్రార్థన సహాయం చేస్తున్న మా ప్రియులందరికీ మా చేతులు జోడించి మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే దావీదు భక్తుడు రాసినటువంటి ఈ కీర్తన, యెహోవా, ఆ ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయముననే నేను నా ప్రార్థన నీకు సిద్ధపరిచి ఆసక్తితో కనిపెట్టుకుందును అని ఈ కీర్తన 5వ కీర్తన 3వ వచనంలో ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడపడం, విశ్వాసంతో ప్రార్థించడం మరియు ఆయన సమాధానం కోసం ఎదురు చూడటాన్ని సూచిస్తుంది. ఇది ప్రార్థనలో క్రమశిక్షణను, ఆశను మరియు దేనిపై ఆధారపడటాన్ని చూపిస్తుంది. ప్రతిరోజు ప్రాతకాలం దేని బిడ్డారా మన చేతులు పరలోక వైపు చాపాలి. ప్రభు సుందర ముఖార విందాన్ని వీక్షించాలి. మీ హృదయం అనే పలకలపై దాన్ని ముద్రించాలి. నేను ప్రార్థనని ఒక బాణంలాగా పైకి వదులుతాను, తర్వాత పైకి చూడటం ప్రారంభిస్తాను. ఉదయాన్నే నా ప్రార్థన మహాకాశం చీల్చుకుంటూ పైకి దూసుకు వెళ్ళాక రోజంతా నేను పైకి చూస్తూనే ఉంటానని డాక్టర్ చార్లెస్ స్టాన్ఫోర్డ్ అనేటి గొప్ప దైవజనుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలు, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఉదయకాల ప్రార్థన, దేవుడు మన ప్రార్థన వింటాడని విశ్వసిస్తూ ప్రతిరోజు ఉదయాన్నే ఆయన్ని ఆశ్రయించాలి. దేని బిడ్డ, మన ప్రార్థన దేవుడు వింటాడని నమ్ముతున్నారా? విశ్వాసంతో ఉదయాన్నే మరి ప్రార్థించి ఆ ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నారా? ఆయన్ని ఆశ్రయించే బిడ్డల్ని దేవుడు ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రార్థనను సిద్ధపరచను. ప్రార్థన అంటే ఏదో ఒకటి అడగడం మాత్రం కాదు. దేవుని సన్నిధిలో మన ప్రార్థనను ఒక బలిపుగా హృదయపూర్వకంగా అమర్చుకోవడం, ఆసక్తితో కనిపెట్టడం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తప్పక జాబ్ ఇస్తాడని నమ్మకంతో, నిరీక్షణతో వేచి ఉండాలి. దేవుని బిడ్డ, అట్టి విధంగా వేచించే ఆ నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఉదయాన్నే లేచి రోజును దేవునితో ప్రారంభించడం ద్వారా దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి. మనం ఉదయాన్నే ప్రభుని ఎదుర్కోకపోతే ప్రార్థన ద్వారా సాతానుడు మనం ఎదుర్కొంటాడని ఓ భక్తుడు చెప్పాడు. ఉదయకాల ప్రార్థన అనగా రోజు మొదటి భాగాన్ని దేవునికి అర్పించడం. దీన్ని మార్నింగ్ వాక్ అంటారు. నిరీక్షణతో కూడిన ప్రార్థన, వాచ్ఫుల్ ప్రేయర్, దేవుని కార్యాల కోసం ఆశగా ఎదురు చూడటం, దయా కృప కోసం మొర, దేవుని ఉదయకాలపు కృపను యాచించడం. ఈ వచనం శత్రువుల నుండి తప్పించుకోవడానికి దావీదు ప్రభుపై ఉంచిన నమ్మకాన్ని, ఉదయకాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేని బిడ్డ, ఇంతకీ మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? ఊరంతా నిద్రపోతున్న నిశ్శబ్దపు వేకువజాములో ప్రార్థించిన వాళ్ళు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ దైవజనులందరూ అరుణోదయం వేళలో నిద్ర లేచి ప్రభు పాదాల చెంత మోకరిన వాళ్ళే. ప్రార్థనల ద్వారా తమ జీవిత సమస్యలకు అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్న వాళ్ళంతా. దేవుని బిడ్డ, నీకు ఈ విధంగా అరుణోదయాన్ని లేచి మోకరించి మరి ప్రభు సన్నిధిలో కనిపెట్టే ఈ అనుభవాన్ని సంపాదించుకున్నావా? ఉదయాన్నే 4 గంటలకి 5 గంటలకి లేచి మరి కొంత సమయం దేవుని సన్నిధి కనిపెడుతున్నారా? రోజు అంతటికి కావాల్సిన శక్తిని, సహాయాన్ని ప్రాతకాల ప్రార్థనలు మరి వాళ్ళకి అందించాయి బైబిల్లోని భక్తులకు. ఇంకా తెల్లవారికి ముందే, ఇంకా చిమ్మ చీకటి కమ్ముకొని ఉండగానే తమ బాధ్యతలను భుజాన్ని వేసుకొని ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రాతకాల ప్రార్థన వాళ్ళకి అందిస్తూ వచ్చాయి. దేవుని సన్నిధిలో నిలిచేందుకు వేకువజామున బయలుదేరి వెళ్ళాడు అబ్రహాము గారు. ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనం. యాకోబు గారు వేకువజామున లేచి దేవుని ఆరాధించాడు. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. నేను చెప్పే ఈ వచనాలు నోట్ చేసుకొని మీరు తప్పక చదివి ధ్యానించండి. దేవుని బిడ్డారా, మోషే గారు అరుణోదయ వేళలో లేచి దేవునికి బలిపీఠం కట్టినట్లుగా నిర్గమకాండం 24వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. తెలుగు బైబిల్లో తెల్లవారినప్పుడు ఉంది. మరి
ఉదయమందు ఉదయమందు అని అనువదించబడిన మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. వేకుజామునని కూడా వ్రాయబడి ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళేందుకు మోషే గారు పెందలకడే లేచి సీనాయి కొండ ఎక్కినట్లుగా నిర్గమకాండం 34:4 చూస్తున్నాం. హన్నా ఎల్కానాలు దేవుని ఆరాధించేందుకు ఉదయమందే వేగరమైన నిద్ర లేచినట్లుగా మొదటి సమూయేలు గ్రంథం 1:19 మనం చూస్తున్నాం. యోబు భక్తుడు అరుణోదయం లేచి దేవునికి బలులు అర్పిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన యోబు గ్రంథం 1:5 దావీదు గారు తెల్లవారకు మునిపే వేకుని లేచి దేవుని ప్రార్థిస్తూ వచ్చినట్టుగా 119 కీర్తన 147 57 కీర్తన 8 హిజ్కియా గురించి చదువుతున్నాం. పెందలకడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:20 చూస్తున్నాం. దైవ కుమారుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెందలకడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే ప్రార్థించుకుందుకు ఏకాంత ప్రదేశానికి వెళ్ళినట్టుగా మార్క్స్ వార్త 1:35 చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఇటువంటి అనుభవాన్ని సంపాదించుకున్నావా? ఎడారి వాడ ఒంటే మోకరిల్లుతుందని తన యజమానుడి ముందు తెల్లవారుతుండగా బరువులు వీపుకి ఎత్తుకుంటూ ఎడారి ఎండల్లో అలుపెరగక పరిగెడుతుంది రోజంతా. యజమానుడి అండ తనకుందన్న ధీమాతో అరుణోదయం సృష్టికర్తను సందర్శించే అద్భుతమైన అవకాశం, అభయహస్తాన్ని ముద్దాడే మహా అద్భుతమైన భాగ్యం. అనుదిన బరువులను భుజాన్ని ఎత్తుకోవడానికి ముందుగా మోకరిల్లి రోజంతటికి నీకు కావలసిన బలం కోసం పెనుగాలు ఎదురైన భీకర అలలు ముందుకొచ్చిన నీ జీవన నావ సజీవంగా ముందుకు సాగేందుకోసం ఉదయకాలం లేచి ఇంకా చీకటిగా ఉండగానే మోకరించి మనం ప్రార్థించినప్పుడు బైబిల్లో భక్తులు ఏ విధమైనటువంటి మరి అద్భుతాలు చూశారు, వారి యొక్క సమస్యల నుంచి ఏ రీతిగా విడుదల పొందారు, మరి ప్రభులు ఎలాగా ముందుకు సాగారు, ఎలాగ దేవుని బలిపీఠాలు కట్టి ఆరాధించారు, ఇవన్నీ కూడా ఉదయకాలమే జరిగాయి. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? ప్రార్థనకు ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? తెల్లవారుజామున లేచి ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నారా? ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక, దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానా. ఉదయకాలం వేకునే తెల్లవారకు ముందే మా తండ్రి అరుణోదయనే నీ బైబిల్లోన నీ దీనదాసులు భక్తులందరి గురించి చదువుతున్నాను తండ్రి. వారు లేచే రీతిగా మీ సన్నిధిలో కనిపెట్టి మీ దగ్గర నుంచి జాబులు పొందారని మేము చూస్తున్నాం నాన్న. అటువంటి నిరీక్షణ, విశ్వాసము, అటువంటి ప్రార్థన, పట్టుదల మా తండ్రి వింటున్న ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరం అనే దాయకట్టని బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన రోగులేని బిడ్డ పని ప్రత్యేక కృప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం ప్రారంభిస్తున్నావు నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను ఆయన. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దాయించండి. మా తండ్రి మధ్యాశలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపి నాయన మరి ఆ అగ్రరాజ్యాల మధ్య సమాధానం, నెమ్మది దాయించండి తండ్రి. మా తండ్రి బూదిగంత వరకు యుద్ధం మార్పువాడు నీవే, నేను బల్యం తెగన వరకు వాడును. మా తండ్రి విల్లు విరిచివాడు నీవే గనక నాయన మీరే కార్యం చేసి శాంతి సమాధానాల దేశాలలో దయచేయండి. మా తండ్రి స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేకపోతే తిప్పబడుతున్నవి యావనబిడ్డలకు వేస్తున్నామలో మా తండ్రి ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.